అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా షరతులు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హామీలు అన్నింటినీ అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కోరకంటి చందర్, పుట్ట మధుకర్ నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా నలుమూలల నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 1,52,000 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఆంక్షలు విధిస్తూ రుణమాఫీ ఎగ్గొట్టడమే కాకుండా రైతులకు రావాల్సిన రైతు బంధు అమలు చేయడం లేదని ఆరోపించారు. లేదంటే కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్కు కలిసి ఈ పెద్దపల్లి జిల్లా రైతుల యొక్క ఆవేదనను తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక్క విషయం ఏంటంటే ఈ పెద్దపల్లి జిల్లాలో మొత్తం మంది రుణమాఫీ కావాల్సిన రైతుల సంఖ్య 1,52,184. కానీ వీళ్ళు చేసిన ఎంతమంది కంటే 51,393 మంది. ఈనాడు కలెక్టర్కు కలిసి ఈ పెద్దపల్లి జిల్లా రైతుల యొక్క ఆవేదనను తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక్క విషయం ఏంటంటే ఈ పెద్దపల్లి జిల్లాలో మొత్తం మంది రుణమాఫీ కావాల్సిన రైతుల సంఖ్య 1,52,184. కానీ వీళ్ళు చేసిన ఎంతమంది కంటే 51,393 మంది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్